హలో అందరికీ టేస్టీ బెండకాయ కర్రీ ఈజీగా చేసేసుకుందామా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఒక 2-3 టమాటాలని మనం మిక్సీలో సన్నగా పేస్ట్ చేసుకొని ఇందులో అది పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కాస్త మగ్గించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే కాస్త ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం మనకు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇవి అంతా మగ్గిన తర్వాత దానికి తగినన్ని వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి. మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్క పెట్టుకున్న బెండకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ బెండకాయ కర్రీ మన కోసం తయారైపోతుంది. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామా. ఇవి మగ్గిన తర్వాత తీసుకొని చూస్తే బెండకాయ కర్రీ రెడీ. ఈజీ బెండకాయ కర్రీ తయారైపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ వంటలను మీకోసం చేస్తాను.